గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వ్యూ చాలా స్పెషల్గా ఉండబోతుంది బికాస్ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి యూజువల్గా ఒక డైరెక్టర్ని ఇండివిజువల్ గానో, ఒక ప్రొడ్యూసర్ని ఇండివిజువల్ గానో, ఒక యాక్టర్ని ఇండివిజువల్ గానో ఇలా పరిచయం చేసుకుంటూ వెళ్తున్న ప్రాసెస్లో ఒక మల్టీ ఫ్యాసెటెడ్ పర్సనాలిటీ హూ ఇస్ అ రైటర్, హూ ఇస్ అ డైరెక్టర్, హూ ఇస్ అ ప్రొడ్యూసర్, ఇన్ని టాలెంట్స్ ఉన్నటువంటి ఒక బహుముఖ ప్రజ్ఞాశాలితో మాట్లాడుతున్నాను అన్నది ఒక సైడ్ ఆఫ్ ది కాయిన్ అయితే, ది అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ విచ్ మేక్స్ మీ మోర్ డియరర్ టు దట్ పర్సన్ ఇస్ వారిది విజయవాడే, మాది విజయవాడే. సో అక్కడి నుంచి కనెక్ట్ అయినటువంటి ఆ విజయవాడ కనెక్టే మేబీ ఈ ఇంటర్వ్యూని ఇంకా వైబ్రెంట్గా, ఎనర్జెటిక్గా చేయడానికి ఇట్ ఆల్ పంప్ మీ అని అనుకుంటూ ఐ హ్యావ్ విత్ మీ ది ఎస్టీమ్డ్ సెలబ్రిటీ వివిఎస్ రవి గారు ఉన్నారు. రవి గారు నమస్తే. మీరు బాగున్నారా? మన విజయవాడ బాగుందా? ఏంటి సంగతి? మీది తనాలి, మాది తనాలి, ఎగ్జాక్ట్లీ మాది బందర్లాగా మీది బెజవాడే, మాది బెజవాడే. చెప్పండి, మీరు ఎక్కడెక్కడ? గాంధీనగర్ ఐనాక్స్కి చాలా దగ్గరలో ఉంటున్నాం ఇప్పటికీ కూడా. రోడ్ ఏంటి? కరెక్ట్ సార్, కరెక్ట్. అందరికీ ఈ రోడ్డే తెలుసు. శైలజ, రాధ, రాజీవరాజు, జయరాము, ఆ రోడ్డు అందరికీ తెలుస్తుంది. మీరు ఇటువైపు రోడ్డు ఏంటి? నాకు తెలిసి కళ్యాణ్ చక్రవర్తి నుంచి స్ట్రైట్గా వెళ్తే అంతే సార్, అంతే ఎగ్జాక్ట్లీ. సామూర్తి రోడ్డుకి వంతెనకి ఇవతల సందు ఇల్లు. అది లీలామాలది ఉండేది, ఇప్పుడు లేదు లీలామాల. అవును, ఆ పక్కన యూజువల్గా విజయవాడ నుంచి వచ్చారు గెస్ట్ అన్నది ఒక స్టార్టింగ్ జరిగిన తర్వాత ఇంకా వేరే క్వశ్చన్లే ఉండవు సార్. ఫస్ట్ అదే ఊరు గురించే మాట్లాడుకుంటాం. యాక్చువల్గా విజయవాడ నుంచి గెస్ట్ రాలా, విజయవాడ నుంచి హోస్ట్ వచ్చారు. నేను ఇక్కడే ఉంటున్నా. మీరు ఇక్కడే ఉంటున్నా. మీ వికీపీడియా ఓపెన్ చేసిన వెంటనే మీరు ఫ్రమ్ విజయవాడ, చదువుకుంది ఎన్ఎస్ఎం పబ్లిక్ స్కూలు, ఇవే ఉంటాయి సార్. అక్కడి నుంచి వస్తుంది ఒక వైబ్రేషన్ లోపల నుంచి. సార్ అసలు టు స్టార్ట్ విత్, అంటే నాట్ వెరీ నాస్టాలజిక్, బట్ సినిమా గురించి మీ జర్నీ ఈ రెండు కనెక్ట్ చేసి చూస్తే మీరు చదువుకుంది బేసికల్గా ఇంజనీరింగ్, కానీ సినిమా వైపుగా మీ ప్రయాణం ఎలా సాగింది చెప్పండి. ఈ బయోపిక్ చెప్పాలంటే మళ్ళీ పావుగంట పడుతుంది. ఎందుకంటే ఈ చెప్పి ప్రతి ఇంటర్వ్యూలో, నా ఇంటర్వ్యూ ఓపెన్ చేయగానే ఈ బయోపిక్ అడుగుతారు ఫస్ట్. ఈ బయోపిక్ చెప్పేలో పావుగంట అవుతుంది. పావుగంట ఇది మళ్ళీ మొదలు పెట్టాడు రా బాబు. అంత డీటెయిల్గా చెప్పదు. ఎగ్జాక్ట్లీ సార్. ఇంజనీరింగ్లో నా క్లాస్మేట్ కొరటాల శివ గారు, అతను నేను రూమ్మేట్స్. నాకు అప్పటి నుంచి సినిమా ఇంట్రెస్ట్ ఉండేది. వాళ్ళ మామగారేమో పోసాని కృష్ణమురళి గారు, వాళ్ళ మేనమావ. సో నా ఇంట్రెస్ట్ చూసి తను నన్ను మురళి గారి దగ్గర తీసుకొచ్చి పరిచయం చేశాడు. నేను అప్పట్లో రైటర్స్కి అసిస్టెంట్లుగా ఉండేవాళ్ళు. కొన్నాళ్ళు వర్క్ చేసి అట్లా బ్రేక్ తీసుకోండి. నేను దగ్గర 4 ఏళ్ళు పనిచేసి ఆ తర్వాత సత్యం సినిమాతో నాగార్జున గారి ద్వారా ఇంట్రడ్యూస్ అయ్యాను. సార్ యాక్చువల్లీ మీ ఇంటర్వ్యూస్ మీరు చెప్పిన ప్రతి చోట విన్నదాన్నే మీ గురించి బేసికల్గా విజయవాడ మనిషి అన్న తర్వాత కొంత అసెస్ చేసుకోగలిగిన దాన్నే. నా పాయింట్ ఏంటంటే సార్, ఈ పాయింట్ కూడా మీ గురించి విన్నాను. మీకు పాలిటిక్స్ అన్నా, లేకపోతే అటువైపు న్యూస్కి సంబంధించి, కరెంట్ ట్రెండింగ్ ఇష్యూస్కి సంబంధించి యూ ఆల్సో హ్యావ్ యువర్ యాంగిల్, యువర్ ఒపీనియన్. ఎగ్జాక్ట్లీ. ఇవన్నీ ఉన్నప్పుడు సార్ ఒక పర్సనాలిటీ ట్రైట్ చెప్తున్నా నేను, ఒక తెలియని, ఒక డామినెంట్, ఒక ఈగో ఉంటుంది. అది ఈగో అనాలా, యాటిట్యూడ్ అనాలా, ఇట్స్ అ పర్సనాలిటీ ట్రైట్ అనాలా, ఇట్ డిఫర్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ అండ్ ది ఐడియాలజీ ఆఫ్ ది పర్సన్ ఆల్సో. మీరు అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నప్పుడు చాలామంది రైటర్స్ దగ్గర డిఫరెంట్ మైండ్ సెట్స్ని చూసినప్పుడు మీ ఈగో ఎలా షేప్ చేసుకున్నారు సార్? బికాస్ యూ ఆర్ అ కైండ్ ఆఫ్ అ పర్సన్ వేర్ మీకు సినిమా ఇష్టం, రోజు సినిమాలు చూస్తారు, లీలామహల్కి వెళ్ళి చూసేవారని కూడా మీరు చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. యాజ్ అ పర్సన్ హూ వుడ్ ఫిట్ ఇన్ టు ది ఇండస్ట్రీ మీ ఈగోని ఎట్లా షేప్ చేసుకున్నారు చెప్పండి. ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. ఈగో ఈజ్ నాట్ ఏ బ్యాడ్ థింగ్. నో అసలు మాట్లాడండి. మీకు ఇదే మీ ఇంటర్వ్యూలతో మీకేమో ఎక్కువ తెలుసు అనుకుంటారు. చెప్పేవాడు మాట వినరు, చెప్తుంటే మాది బెజవాడే, మీది బెజవాడే అంటారు, పచ్చిమిరకాయ బజ్జీలు అంటారు. చెప్పరండి, ఓకేనా? ఇప్పుడు ఈగో అనేది ఎప్పుడు కూడా పర్స్పెక్టివ్. ఆబ్జెక్టివ్ ఈజ్ నాట్ ఈగో. ఆబ్జెక్టివ్గా చూసేటప్పుడు అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అవుతుంది, సెల్ఫ్ రెస్పెక్ట్ అవుతుంది, ఒక పర్స్పెక్టివ్ టువర్డ్స్ లైఫ్ అవుతుంది. ఈగో అనేది ఏంటి? పర్స్పెక్టివ్ అన్నమాట. ఇతను ఈగోయిస్టిక్, లేకపోతే ఇతను ఈగోలెస్ పర్సన్ అనేది బయట పాయింట్ ఆఫ్ వ్యూ షాట్. మనకి మనం పెట్టుకునే షాట్ ఏంటంటే ఆబ్జెక్టివిజం. నేను ఈ రకమైన జీవన శైలిని అవలంబించాలి, నాకు జీవితంలో ఇది కావాలి, ఇది కావడానికి నాకు ఇవి పాటించడానికి కరెక్ట్గా ఉన్నాయి. నా అనుభవాలు, నా ఎదురు దెబ్బలు, నా చిన్న చిన్న విజయాలు,
నా చుట్టుపక్కల వాళ్ళు ఇచ్చే నాలెడ్జ్, వాళ్ళ అనుభవాలు రంగరించి ఒక దారి వేసుకుంటాం మనం, ఒక దారి వేసుకుంటాం. ఈ దారిలోనే వెళ్తా, ఇదే రైటు అని మనం పట్టుబట్టు కూర్చుంటే అవతల వాడు చెప్పే మాట వాడికి ఇగోరా అని. వాడేంట్రా బాబు వాడు మాట ఏంటో, వాడికి అంత యాటిట్యూడ్ ఏంటంటే మనకేంటి ఈ దారి క్లారిటీ, ఇంకో దారి మనకు తెలియదు. అటు వెళ్తే ఏమవుతుందో, ఇప్పుడు విజయవాడ నుంచి హైదరాబాద్ రావాలంటే వయా సూర్యాపేట రావాలి, కోదాడ, సూర్యాపేట, నందిగామ, కోదాడ, సూర్యాపేట, ఇంకోటి ఏదో ఊరు, తర్వాత ఆర్ఎఫ్సి, తర్వాత హైదరాబాద్. ఇది ఫిక్స్ కాదండి. మీరు పని చేయండి, మీరు ఖమ్మం వెళ్ళి ఖమ్మం నుంచి వచ్చి మళ్ళీ అదేంటి సూర్యాపేట జాయిన్ అవ్వండి, లేకపోతే గుంటూరు నుంచి నాగార్జున సాగర్ మీద వెళ్ళి అటు వెళ్తే ఇది చెప్తాం, మాకు ఇది ఫిక్స్ అని మనం అనుకున్నాం అనుకోండి. పక్కన కూడా మాట ఏంటంటే బాబు అది బాగుంటుందంటే అది ఈగోయిస్టిక్ ఫెలో అనొచ్చు. లేకపోతే మన ఆబ్జెక్టివిజం అంటే నా ఇంట్రెస్ట్, నాకు ఏది కావాలో అది నా ఇంట్రెస్ట్ కోసం నేను పెట్టుకున్న రూల్స్, నేను పెట్టుకున్న నిబంధనలు దాటకపోగా మీతో నాకు పని ఉంటే మిమ్మల్ని కూడా నేను ఇన్ఫ్లుయెన్స్ చేసో, లేకపోతే మీ పద్ధతులు నాకు నచ్చలేదని ఖరాఖండిగా చెప్తేనో ఇగో అంటారు. అండ్ ఈగోయిజం ఈజ్ ఎ గ్రేట్ ఫిలాసఫీ. ఆబ్జెక్టివిజం, ఈగోయిజం, ఎయిన్ ర్యాండ్ పెట్టిన ఫిలాసఫీ. ఇగో ఉండాలంటారు. ఇగో లేకపోతే అంటే ఏంటి, సెల్ఫ్ సెంటర్డ్నెస్, సెల్ఫ్ ఇంట్రెస్ట్. నాకు ఇది కావాలి, నేను ఇలాగే, నాకు ఇదే కరెక్టు, దీంట్లో నా ఉంది చూసారా, అదే ఇగో కదా. ఇప్పుడు ఆ నా అనేది ఫిజికాలిటీ లెవెల్లో లేదు, సైకలాజికల్ లెవెల్లో లేదు, ఫిలసాఫికల్ లెవెల్లో, స్పిరిచువల్ లెవెల్లో ఉందంటే రమణ మహర్షి చెప్పిందే, నేనెవరు అని తెలుసుకో అంటారు. అవును సార్. వెస్ట్రన్ ఫిలాసఫీలో ఏంటంటే నువ్వే గొప్ప అని తెలుసుకో అనేది ఏం అని చెప్పింది. సో నేను ఇప్పుడు ఇదంతా ఈ సొల్లంతా పక్కన పెడితే, నేను పోసాని కృష్ణమూర్తి గారి దగ్గర పనిచేశాను. కరెక్ట్. తర్వాత రకరకాల సినిమాలకి రైటర్గా పనిచేశాను. తర్వాత ఏమవుతుందంటేనండి, మన ఇంట్రెస్ట్ని ప్రమోట్ చేయడం కోసం కొంత దూరం వెళ్తాం. బట్ సినిమా ఈజ్ ఎ కలెక్టివ్ వర్క్. When a collective work is nurtured, or when a collective work is built, for any collective work there needs to be a leader. That leader is a director. In many cases it's a director. In some cases it is the producer whose vision he wants to envision through this group of people. And hero, I want this kind of a film, and he can produce it, and he is the director who is the captain of the technicians. అలాంటప్పుడు ఒక రైటర్కి ఉండే అభిలాష చాలా పరిమితులు ఉంటాయి. ఆ పరిమితులకు లోనయ్యే అభిలాష తీర్చుకోవాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఇలాంటి కొన్ని సినిమాలు మనం పూర్తిగా పనిచేయలేకపోవచ్చు, కొన్ని సినిమాలు మనం పూర్తిగా మన కోరికల్ని, మన వ్యక్తిత్వాలని, మన అభిరుచుల్ని చెప్పలేకపోవచ్చు. అందుకనే ఈ సోషల్ మీడియాలోనో, లేకపోతే ఇట్లా మీలాగటి కాస్త సెన్సిబుల్గా అడిగితే క్వశ్చన్లు చెప్పడం గానో ఇలా జరుగుతూ ఉంటుంది. లేకపోతే కాగితం మీద రాసుకోవడం, లేకపోతే పుస్తకాల్లో వచ్చేసుకోవడం, లేకపోతే 10 మందిని కూర్చోబెట్టి సొల్లు కబుర్లు చెప్తూ మనం దాంట్లో కీర్తి కండు తీర్చుకోవడం జరుగుతుంటుంది. అది సో